దేవునికి మహిమ కలుగును గాక. మరి యొక్క పునరుత్థాన దినమందు మనందరం కూడా దేవుని సన్నిధిలో చేరి సజీవుడైన దేవుణ్ణి సజీవులముగా ఆయన స్తుతించడానికి, ఆయన ఆరాధించడానికి చూపిన కృపను బట్టి మనమందరం కూడా దేవునికి వందనాలు చెల్లించబద్దులో విన్నాం. అదేవిధంగా ఆరాధించడానికి వచ్చిన మీ అందరూ కూడా యేసుక్రీస్తు నామమున వందనాలు తెలియజేస్తున్నాను. ఈ సమయంలో ఆరాధనకు సహాయకరంగా పరిశుద్ధ గ్రంథం నుండి పరమగీతం 5వ అధ్యాయము 10 నుంచి 16 వచనం చదువుకుందాం. పరిశుద్ధ గ్రంథం నుండి పరమగీతం 5వ అధ్యాయము 10 వచనం నుంచి 16 వరకు చదువుకుందాం. నేను చదువుతాను, గమనించండి. పేజ్ నెంబరు 565. దయచేసి వినండి, నేను చదువుతాను, మీరు ఆలకించండి. బైబిల్ ఉన్న వాళ్ళందరూ కూడా బైబిల్ని తెరిచి గమనించవలసిందిగా కోరుచున్నాను. పరిశుద్ధ గ్రంథం నుండి పరమగీతం 5వ అధ్యాయము 10 నుంచి 16 వచనాలు. నా ప్రియుడు ధవలవర్ణుడు, రత్నవర్ణుడు, 10,000 మంది పురుషులలో అతన్ని గుర్తింపవచ్చును. అతని శిరస్సు అపరంజి వంటిది, అతని తల వెంట్రుకలు కాకపక్షముల వలె కృష్ణవర్ణములు. అవి నొక్కులుగా కనబడుచున్నవి. అతని నేత్రములు నదీ తీరములందుండు గువ్వల వలె కనబడుచున్నవి. అవి పాలతో కడుగబడినట్టున్నాయి. అవి చక్కగా తాచిన రత్నములే ఉన్నవి. అతని చెక్కిళ్ళు పరిమళ పుష్ప స్థానములు, సుగంధ వృక్షముల చేత శోభిల్లు ఉన్నత శుభాభములు. అతని పెదవులు పద్మముల వంటివి, ద్రవరూపక జటావంశ వలె అవి పరిణమించును. అతని కరములు తర్శీసు రత్నభూషితమైన సువర్ణ గోళం వలె ఉన్నవి. అతని కాయము నీలరత్న ఖచ్చితమైన విచిత్రమగు దంతపు పనిగా కనబడుచున్నది. అతని కాళ్ళు మేలిమి బంగారు మట్లయందు నిలిపిన చలవరాది స్తంభం వల్ల ఉన్నవి. అతని వైఖరి లెబానోను పర్వత తుల్యం, అది దేవదారు వృక్షములంతా ప్రసిద్ధము. అతని నోరు అతి మధురము, అతడు అతి కాంక్షణీయుడు. యెరూషలేము కుమార్తెలారా, ఇతడే నా ప్రియుడు, ఇతడే నా స్నేహితుడు. అదేవిధంగా ప్రకటన గ్రంథం 4వ అధ్యాయము 8వ వచనం చదువుతున్నాం. ప్రకటన గ్రంథం 4వ అధ్యాయము 8వ వచనం. ప్రకటన గ్రంథం 4వ అధ్యాయము 8వ వచనం. ఈ 4 జీవులలో ప్రతి జీవికి 6 రెక్కలుండెను. అవి చుట్టూను రెక్కల లోపటను కనులతో నిండినవి. అవి భూత వర్తమాన భవిష్యత్ కాలంలో ఉండు సర్వాధికారియు దేవుడు నగు ప్రభువు పరిశుద్ధుడు, పరిశుద్ధుడు, పరిశుద్ధుడు అని మానక రాత్రింబగళ్ళు చెప్పుచుండును. ఈ వాక్యభాగం ద్వారా దేవుడు మనతో మాట్లాడగా ఒక మాట ప్రాణం తీసుకొని ఆర్ధవర్తమని ఉందాం. మహాపరిశుద్ధుడు, మహోన్నతుడైన మా దేవ, భూత వర్తమాన భవిష్యత్తులో ఉండు సర్వాధికారి దేవ, కోటగడ దూతల చేతును మా వంటి దీనుల చేతును నిత్యము స్తుతింపబడుతున్న మా దేవ, స్తోత్రం వదలు తెలుసుకోవడం. అవునా తండ్రి, గడిచిన దినంతట్లో మమ్మల్ని క్షేమంగా కాపాడి ప్రతి విషయంలో మాకు ఉన్నవాడుగా అనువాడుగా చాలా దేవుడు ఉన్న దేవ, స్తోత్రం తెలుసుకోవడం. ఈ సమయంలో ప్రభా, వాక్యము చదివిండగా నా తండ్రి, దాన్ని వివరించడానికి కానీ అర్థం చేసుకోవడానికి కానీ మా శక్తి చాలదు. అయితే మీరే మీ నోటు బురగా వాడుకొని మమ్మల్ని ఆడుకుందరని, ఈ సమయానికి కావాల్సినటువంటి ఆరాధన అర్థం మాకు దేశమని, మీరు ఏమైనారో ఆ పరిస్థితిని గమనించి ప్రభా, మీ మహా ప్రభావములను కొనియాడే కృపను దేశమని మరొకసారి ప్రభా, చేరవచ్చిన ప్రతి బిడ్డను
పేరెప్పివలసిన దీవించి వారితో సంధించమని మాట్లాడమని యేసుక్రీస్తు పేరట స్తుతించి ప్రార్థించి అడిగి వేడుకున్న మా తండ్రి, ఆమేన్. యేసుక్రీస్తునందు ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ పరమగీతం అటువంటి గ్రంథాన్ని రాసిన వ్యక్తి సొలొమోను. ఆయన దావీదు కుమారుడు. నిజంగా స్వయంగా దేవుని చేతనే ఇటువంటి జ్ఞానవంతుడు ఇంతవరకు లేడు, ఇక ముందు కూడా లేడు. ఆ తర్వాత దేవుని చిత్తానుసారంగా జీవించే విషయంలో ఆ తర్వాత కొంత తట్టుబడి పడినప్పటికీ దక్షిణ దేశమైనటువంటి రాజులలో కల్లా ఎంతో జ్ఞానవంతుడిగా పేరు పొందిన వ్యక్తి రాసినాడు ఈ గ్రంథాన్ని. ఇక్కడ మనం చదువుకున్నటువంటి వాక్య భాగంలో చూస్తే పరమగీతం 5వ అధ్యాయము 10 నుంచి కొన్నాళ్ళు చూస్తే దాదాపు అందరికీ అర్థమవుతుంది. ఇక్కడ యేసు ప్రభుల వారు ఏమై ఉన్నాడు, ఆయన స్వరూపం ఏది, ఆయన గుణలక్షణాలు ఏవి, ఇవన్నీ స్పష్టంగా అక్కడ వ్రాయబడ్డాయి. సులమితి తండ్రైన దేవుని గురించి ఈ విధంగా వర్ణిస్తుంది. నా ప్రియుడు ధవళవర్ణుడు, రత్నవర్ణుడు. నా ప్రియుడు అంటే ఇక్కడ ఈ వాక్యాన్ని మనము ఒక రకంగా ఈ లోపలికి తీస్తే ప్రియుడు అని ఎవరంటారు, ఎవరిని ఎవరంటారు? ఎంతో ప్రేమైన వాడైతేనే అంటారు, ప్రేమ కాకుండా వాళ్ళని అనలేము. మరి ఇక్కడ సులమితి నా ప్రియుడు అంటున్నాడంటే ఈయన యేసు క్రీస్తుని గురించి సంబోధిస్తుంది, ధవళవర్ణుడు, రత్నముడు అని. తర్వాత 10,000 మందిలో గుర్తింపదగిన వాడు, ఆయన గుర్తింపవచ్చు. ఇక్కడ ఒక మాట చెప్పి ముందుకెళ్తాను. నిజంగా ప్రపంచంలో కూడా 750 ఆర్ నియర్లీ 800 crores ఆఫ్ పీపుల్ ఉంటారు. అయితే ఏ ఒక్కరు కూడా ఒకరిని పోలి ఉండరు అని చెప్పడానికి ఒక నిదర్శనం. ఎందుకంటే ఏ ఇద్దరిలో కూడా ఒకటే ఉండడానికి కారణం లేదు అని చెప్పి గమనించవచ్చు. అది ఎందుకు అంటే ఎట్లా అంటే మనం నిజంగా ఇప్పుడు చూస్తున్నాం. ఇంతకుముందు దీని గురించి పెద్ద ప్రస్తావన లేదు మనకి. ఏంది ఆధార్ కార్డు లేదు, ఐరిస్ లేదు, తమ్ము లేదు, కాబట్టి అంతా ఉంటారులే. ఒక తల్లి పుట్టిన కుమారులు కూడా ఒకరికి ఉండలేరు, కానీ కవలలు కూడా ఆ విధంగా ఉండరు. అంటే ఇది దేవుడు చేసిన సృష్టి ఎంత గొప్పదో అని చెప్పడానికి మాత్రమే ఈ పదాన్ని వాడుకుంటున్నాను. కాబట్టి ఇక్కడ దేవుడు చేసిన సృష్టిలో ఇప్పుడున్నటువంటి 750 800 కోట్ల జనాభాలో ఒకరిని పోలి ఒకరు ఉండరు, ఒకరి మాదిరి ఒకరు ఉండరు అని చెప్పడానికి ఇది ఒక దీని సృష్టి అని, ఇది గొప్ప తనం అని చెప్పని గుర్తించవచ్చు. తర్వాత ఈయన 10,000 మందిలో గుర్తింపుదైన వాడుగా ఉంటాడు. 10,000 మందిలో గుర్తింపు అంటే అంత అందగాడు అని చెప్పి ఈమె అమ్మను వర్ణిస్తుంది యేసుక్రీస్తుని. ఈయన 10,000 మందిలో గుర్తింపవచ్చు అని చెప్పి చూసిన తర్వాత అతని తల వెంట్రుకలు టోటల్గా తల మొదలుకొని పాదముల వరకు ఆయనకున్న ప్రతి అవయవాన్ని గురించి ఏ విధంగా వర్ణిస్తూ మనం చూస్తాం. పూర్తిగా వివరించడానికి మనకు టైం లేదు కాబట్టి ఉన్నటువంటి ఒక 1/2 hour 40 నిమిషాల్లో క్లుప్తంగా చెప్పడానికి ప్రయత్నం చేస్తాం. అతని తల వెంట్రుకలు కాకపక్షముల వలె కృష్ణవర్ణములు. ఇక్కడ కృష్ణ అంటే ఏంది ఈ పేరు కూడా అని కొంతమందికి డౌట్ రావచ్చు. కృష్ణ అంటే ఒక రకంగా నవీ బ్లూ టైప్ అనమాట. పూర్తిగా అటు బ్లాక్ కాదు, పూర్తి ఇటు బ్లూ కాదు, నవీ బ్లూ. అంటే అంత అందంగా ఉండడానికి ఆ విధంగా ఆమె వర్ణిస్తుంది. తర్వాత అతను నొక్కులుగా కనబడుచున్నవి, అతని నేత్రములు నదీతరములందు గోవుల వలె కనబడుచున్నవి. నదీతరములందు గోవుల అంటే అవి మెరుస్తూ ఉంటాయి. నిజంగా మానవుడు చేసే సృష్టి చూస్తే ఒకసారి చూడొచ్చు, మా తర్వాత రెండోసారి చూడడానికి కూడా ఇష్టం ఉండదు. కానీ దేవుడి యొక్క స్వరూపాన్ని వర్ణిస్తూ పువ్వుల వలె ఉంటాయని చెప్పి ఆమె వర్ణిస్తుంది. తర్వాత అవి పాలతో కడబట్టినట్టున్నవి. పాలతో కడినట్టు అంటే మామూలుగా నీటితో కొడితే ఎవరికైనా శుభ్రమవుతామని, లేదా కొన్ని మరకలైతే పెట్రోలని ఈ విధంగా వెళ్తారు. కానీ పాలాభిషేకం అంటారు చూస్తాం కొంతమంది. పాలాభిషేకం అంటే పాలతో శ్రేష్టమైన వాటితో కడిగితే ఎంతో అందంగా ఉంటుందని చెప్పి ఆమె వర్ణిస్తుంది. ఆ విధంగా కడబట్టినట్టున్నవి అని చెప్పి చెప్తుంది. ఆ తర్వాత
అవి రత్నముల వలె తాచినట్టుగా ఉన్నాయి, తాచిన రత్నముల వలె ఉండవి అని చెప్పి ఆమె వర్ణిస్తుంది. తర్వాత అతని చెక్కిళ్ళు పరిమళ పుష్ప స్థానములు, సుగంధ వృక్షముల చేత శోభిల్లు ఉన్నత భూభాగములు. అంటే ఆమె మక వర్చస్సును గురించి ఆమె వర్ణిస్తుంది. సుగంధ వృక్షముల చేత శోభిల్లు ఉన్నత భూభాగములు, ఎంతో ఉన్నతంగా ఉన్నాయి. తర్వాత అతని పెదవులు పద్మముల వంటివి, పద్మము ఎంతో అందంగా కనబడేటువంటి విధంగా ఉంటుంది అది. ఆ తర్వాత ద్రవరూపక జటామాంసములు అవి పరిమళించును. అతని కరములు తర్షీసు రత్నభూషితమైన స్వర్ణ గోళముల వలె ఉన్నాయి. అవి అతని కాయము నీలరత్న ఖచ్చితమైన విచిత్రముకు దంత పనిగా కనబడుతున్నాయి. ఈ విధంగా మనము 10 నుంచి 16 చూసినప్పుడు యేసుక్రీస్తు యొక్క స్వరూపాన్ని వర్ణిస్తుంది. ఆయన అందాన్ని మరి ఎవరితో పోల్చలేము. ఒక ప్రత్యేకమైనటువంటి విధంగా ఆమె వర్ణిస్తుంది. తర్వాత ఇక్కడ చూస్తే ఆయన స్వభావాన్ని గురించి వర్ణిస్తుంది. ఇక్కడ ప్రకటన గ్రంథము 4వ అధ్యాయము 8వ వచనం చూస్తే ఆయన ఎటువంటి విధంగా ప్రభావమహిమను పొందుతున్నాడో, ఆయన ఎటువంటి వాడు అనే విషయాన్ని కూడా చెప్తుంది. అదేమంటే భూత వర్తమాన భవిష్యత్ కాలంలో ఉండు సర్వాధికారియు దేవుడునగు ప్రభువు పరిశుద్ధుడు 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 అని చెప్పి మానక ఆయన స్తుతిస్తూ పోతున్నటువంటి పరిస్థితిని గమనిస్తారు. అంటే మనము దేవుణ్ణి స్వరూపాన్ని కానీ సౌందర్యాన్ని కానీ లేదా ఆయన ప్రభావాన్ని వర్ణించడానికి కానీ ఇక మన నోరు చాలదు, లేదా మనం ఏ విధంగా వర్ణించినా అది చాలదు అన్నట్టుగా ఇక్కడ మనకు కనబడుతుంది. అంటే ఒక రోజు లేదా ఒక వారము, ఒక నెల కదా మనం చూస్తున్నాం. ఎందుకంటే ఇప్పుడున్న పరిస్థితి చూస్తే కంపారిజన్ విత్ గాడ్ టు అదర్స్, గాడ్స్ అండ్ గాడ్సెస్, బికాస్ కంపేరింగ్ development of devotion, everyone, not only or any pastors or any some other fellows అన్నీ కాకుండా టోటల్గా ప్రతి ఒక్కరిని కూడా దైవిక భయం వచ్చేసింది. ఎవరినైతే పూజిస్తూ మనం పరలోకానికి మోక్షాన్ని పోతామో దాని పట్ల భయం భక్తి కలిగినటువంటి పరిస్థితి మనం చూస్తాం. కాబట్టి ఇక్కడ ఈయన ఎటువంటి వాడు అంటే ఆయన పరిశుద్ధుడు పరిశుద్ధుడు అని నిత్యము కోటగడ దూతలు కదా. మనం ఇప్పుడు నిజంగా చూస్తే క్రిస్టియానిటీ గురించి చాలామంది చెప్పేటువంటి మూమెంట్ కూడా అది ఒకవేళ మన దేశానికి పరిమితం కావచ్చు. 140 crores ఆఫ్ పీపుల్ ఈజ్ ఓన్లీ 20% or 2% ఆఫ్ క్రిస్టియన్స్ అని చెప్తున్నారు. కానీ మెజారిటీ వరల్డ్ వైడ్ చూస్తే మెజారిటీ ఎవరున్నారంటే క్రిస్టియన్సే. మీరు కావలిస్తే గూగుల్ పెట్టుకొని చూడండి, గూగుల్ సెర్చ్ చేసి చూస్తే దేవుని కలిగినటువంటి జనం ఎంతమంది అంటే ఈజ్ మెజారిటీ ఇన్ ది యూనివర్స్. అది చాలు. ఆయన దేవుడు, ఆయన పరిశుద్ధుడు, ఆయన గొప్పవాడని చెప్పడానికి అది చాలు. కాబట్టి ఇంత గొప్ప దేవుణ్ణి పరమదూతలు ఆరాధిస్తుంటే స్వయంగా కదా అది కారణం చూడవచ్చు. మానవుని సృష్టించిన విధానం చూస్తే ఆయన మట్టిని తీసుకొని బొమ్మగా చేసి జీవవాయుని ఊదగా నరుడు జీవాత్మైన రకరకాల స్టేట్మెంట్ మనం చూస్తున్నాం కదా. ప్రస్తుతం చూస్తే మానవుడు సృష్టించిన విధానం కానీ జన్మించిన విధానం కానీ రకరకాలుగా బిగ్ బ్యాంగ్ థియరీ అన్నీ చెప్పాను. ఒకటే గొప్ప శబ్దం వల్ల సృష్టి కలిగింది, ఆ విధంగా మనుషులు వచ్చారని. ఫ్రెండ్స్, ఇప్పుడు మనము ఈ లోకరీతి చూసినప్పుడు ఏ వస్తువైనా దానికంతా అదే తయారవుతుందా? కాదు అని అందరూ ఒప్పుకుంటారు. ఒప్పుకున్న వారు ఎవరు ఉండరు. మరి సృష్టి ఈ విధంగా క్రమం జరుగుతుంటే దీనికి ఒక లయకారుడు సృష్టికర్త అనేటువంటి ఆయన ఉండి తీరాలి, లేకుంటే ఇది ఎప్పుడో ఏమైపోవాలి. ఒకసారి మీకు ఐడియా ఉందనుకుంటాను. 1991లో స్కైలాబ్ పడుతుంది, భూలోకం అంతా భస్మీ పట్లం అవుతుంది చెప్పారు. తర్వాత కంప్యూటర్ చూస్తే 2001 తర్వాత కంప్యూటర్ పని చేయదు, నో వర్క్ ఇన్ ఫ్యూచర్ అని చెప్పారు. ఎంత పరిస్థితి చూస్తే ఇదంతా గమనించినప్పుడు మానవుడు చేసే స్టేట్మెంట్కి ఎన్నాళ్ళు చెప్పవచ్చు కదా. అమెరికా అంటది చిట్కేసి ఒక బటన్ నొక్కితే ప్రపంచమంతా భస్మీ పట్లం అవుతుంది, దానికి రష్యా అంటది నేను కూడా బటన్ నొక్కుతాను మొత్తం. కానీ మరి జరగలేదే, జరుగుతుందా?
మానవునికి సృష్టిపైన అధికారం ఉందంటే ఏమాత్రం లేదని ఫస్ట్ గమనించాలి. ఎందుకంటే సృష్టికర్త అయిన దేవుడు ఉన్నాడు, ఆయనే నడిపిస్తుంటాడు అంతే. భూగోళం చూసినప్పుడు యూనివర్స్గా 75% వాటర్, ఓన్లీ 20% ల్యాండ్. మరి ఎప్పుడు ఏమైపోవచ్చు చెప్పండి, ఏమైపోకూడదు చెప్పండి. మరి దాన్ని కంట్రోల్ చేసిన వారు ఒకరు ఉంటాడు, ఆయనే దేవదేవుడు, నిత్యుడగు తండ్రి, సజీవుడైన దేవుడు. చనిపోయినది వాడు కాదు దేవుడు, చనిపోయి మరణాన్ని తిరిగి లేచిన ఆడే దేవుడు. ఆయన సజీవుడు కాబట్టి ఈ సృష్టిని ఏ విధంగా నడిపించకూడదో, ఏ విధంగా ఉంచాలనేటువంటి విషయం ప్రతి తెలుసు. మనకు తెలిసి ఇప్పటికి దాదాపుగా 5,000 సంవత్సరాలు అయిందని చెప్పి క్రిస్టియానిటీ చరిత్ర ప్రకారం చెప్తారు. మరి కొంతమంది లక్షలైంది, కోట్లైంది చెప్పి చెప్తుంటారు. ఇదంతా ఉన్నప్పుడు మరి భూమి ఎట్లా ఉంది అంటే మనుషులు చెప్పే స్టేట్మెంట్ రకరకాల ఉండొచ్చు, ఎక్కువ కావచ్చు, తక్కువ కావచ్చు. కానీ దేవుడు చేసే స్టేట్మెంట్ ఏదంటే అవునంటే అవును, కాదంటే కాదు. ఆయన మాట ప్రకారమే ప్రతి జరుగుతుంది. ఆయన మాట లేకుండా లేదా ఆయన ఆజ్ఞ లేకుండా సృష్టిలో ఏది జరుగుతున్న విషయాన్ని మరోసారి గమనించాలి. అకార్డింగ్ టు రెవల్యూషన్ చాప్టర్ 4:8 అంటే ఆయన పరిశుద్ధుడు. ఇవి దేవునికి ఉన్నటువంటి గొప్ప లక్షణాలుగా మనము చూడవచ్చు. ఇంకా అనేక రెఫరెన్స్ ఉన్నాం అనుకోండి, బట్ టైం లేదు కాబట్టి చూపించడం లేదు. అటువంటి దేవుడు మానవ రూపుగా ఈ లోకానికి 2024 సంవత్సరాల క్రితం ఈ లోకానికి వచ్చాడు. ఎంత మహిమ, ఎంత ప్రభావం దేవుడు అంటే ఒక్క మాట చేతనే సృష్టి చేసిన దేవుడు మానవుని వైపు చూశాడు. ఒక్కసారిగా ఏమైపోతుందంటే మనమంతా ఎట్లా ఉన్నామంటే దారి తొలగిపోయి ఎవరికి వారుగా నేను పట్టిందే గొప్పని, నాకు తెలిసిందే గొప్పదని, నేను చెప్పిందే వేదం అని ఎవరికి వారుగా భీష్మించి కూర్చొని చివరికి సృష్టికర్తను మడిచి వాళ్ళ పరిస్థితిలో మరణిస్తే అగ్నిగుండానికే ఆహుతి కావాల్సింది. అక్కడ ఎట్లా ఉంటుందంటే అగ్ని ఆదు, పురుగు సావదు. అటువంటి పరిస్థితులకి సిద్ధంగా ఉండడం. అయితే మనము ఎవరు మన పరిస్థితి మర్చిపోయారు కారణం మనమే కాదండి. 750 crores ఆఫ్ పీపుల్, మెజారిటీ ఆఫ్ ది పీపుల్ ఈజ్ ఇన్ క్రిస్టియన్ ఇన్ యూనివర్స్. రిమైనింగ్ పీపుల్ ఆల్సో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ డివోషన్స్ ఈజ్ బిలీవింగ్ అవర్ గాడ్ ఈజ్ గ్రేట్, అవర్ గాడ్ ఈజ్ గ్రేట్. నిజంగా మనం దేవుని గొప్పవాడు అంటే నాకు గొప్పవాడు. నిజంగా మనం గొప్పవాడు అంటే ఒక వ్యక్తిని పొజిషన్ బట్టి ఫలానా అంటే ఓకే, ఆ తర్వాత ఆయన పొజిషన్ అయిపోతే ఆయన పరిస్థితి ఏమో తెలియదు. మనం చూస్తున్నాం రాష్ట్రపతులు, ప్రధానమంత్రులు, ప్రెసిడెంట్ ఏమైపోతుందో చూస్తున్నాం. కానీ ఆయనగా ఉండేటువంటి వాడే ఉండాలి దేవుడికి. మనం పూజిస్తేనే దేవుడు అని కాదు, మనం పూజించినా పూజించకపోయినా, నువ్వు గొప్పవాడన్నా అనకపోయినా ఆయన దేవుడే. ఎందుకంటే ఆయన సజీవుడు, సృష్టి లయకారుడు, సృష్టికర్త. మరి ఇంత గొప్ప దేవుడు మన కోసం ఈ లోకానికి వచ్చాడు. మత్తయి సువార్త 2వ అధ్యాయము 1-5 చూస్తే మనం గమనించవచ్చు. అంటే ఆయన పరిస్థితి, ఆ తర్వాత 21-2 వచనాలు చూస్తే మత్తయి సువార్త అంటే ఆయన పుట్టుక విధానం చూస్తే నిజంగా దేవుడు ఎట్లా పుట్టాలి? మహాకాశం పట్టుదల దేవుడు ఎలా పుట్టాలి? రకంగా రిచ్ పీపుల్ అయితే వాళ్ళ సంతానం ఈ విధంగా ఈ ప్లేస్లో పుట్టాలని ముందుగానే కంగారు పడుకుంటారు. కట్టుకొని కొన్నిసార్లు ఫెయిల్యూర్ అవుతాయి, అసలు కొన్నిసార్లు జరగకుండానే ఇక్కడ నుంచి వెళ్ళిపోయే పరిస్థితి ఉంటుంది. అటువంటిది మానవులు ఎంత గొప్ప ప్రయత్నం చేస్తుంటే ఉన్నవాడు అన్నవాడు సృష్టి లయకారుడు మరి ఏ విధంగా పుట్టాలి? నిజంగా లేఖనముల ప్రకారంగా ఆయన మన కోసం, మన అందరి నిమిత్తం అనుకూలమైన రీతిలో, అందరికీ ఆమోదయోగ్యమైన రీతిలో, అందరూ యాక్సెప్ట్ చేసే విధంగా ఆయన పుట్టుకని ఎన్నుకున్నాడు. ఇదంతా దేనికని? సృష్టి చేసిన దేవుడు ఒక్కసారి మీరంతా మారమనసు పొందాలి అంటే కారా? ఎందుకు ఆయన ఆ విధంగా అనలేదు అంటే మనం చూస్తాం అధికారంలో మన స్వరూపం చొప్పున మన పొలుగు చొప్పున నరుని చేయదము. ఇక్కడ ట్రయాంగిల్ నిలబడుతుంది. చేస్తాను అని చెప్పలేదు అక్కడ. చేయదము అంటే తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని నామంలో నిజంగా మనము నిర్మించబడినాం. మానవుడు దేవుని సృష్టి, అంతేగాని మానవుడే దేవుడు కాదు. గుర్తుపెట్టుకోండి, మానవుడే దేవుడు కాదు. మానవుడే దేవుడు అయితే ఇట్టుంటుందా?
ఇట్లుంటుందా? ఇలా ఉండదు. కాబట్టి మానవుడు మానవుడే, దేవుడు దేవుడే. ఆయన ప్రభావమానత్యాన్ని మనం వర్ణించడానికి ఈ జీవితకాలం చాలదు. నిజంగా ఇంతమంది జనాభాలో మనం ఈ విధంగా ఈ సంఘంలో చేరి ఉన్నామంటే మన మంచితనము, మన భక్తి ఇంకా ఏదో అనుకోకండి. మా పేరెంట్స్ చెప్పారు, మా ఫ్రెండ్స్ చెప్పారు, మా పాస్టర్లు చెప్పారు, కూడా మా మంచి క్రైస్తవులు ఉన్నటువంటి జీవితంతో కనుగొన్నాం. ఇదంతా కాదు. మనల్ని దేవుడు ఈ భూమికి పునాది వేయకమునిపై ఆయన మనల్ని ఏర్పాటు చేసుకున్నాడు. అందుకనే ఉన్నాం. చూడండి లేదా, ఏదో కారణం చేత దేవునికి దూరం అయిపోయి దేవుని మీద నెపాలు వేస్తూ మనమే గొప్పగా ఏదో సాధిస్తున్నట్టుగా అనుకొని దేవునికి దూరం అవుతున్నాం. జ్ఞానం దృష్ట్యా, అందం దృష్ట్యా, రిచ్, ఇవన్నీ దృష్ట్యా మనమే గొప్ప అనుకునే పరిస్థితి. మనము చివరికి మనం ఎటువంటి వాళ్ళమంటే నిజంగా ఒకరి ప్రవర్తన మంచిగా కనపడుతుంది, కానీ చివరికి అది నాశనకు దారి తీయను. ఆ తర్వాత మన క్రియలు ఎటువంటివి అంటే మనం చెప్పడం కాదు, ఈ సంఘంలో ఉన్నటువంటి వాళ్ళ గురించి చెప్పడం కాదు, మానవులంతా ఈ సృష్టి అంతా కూడా ఎటువంటి వాళ్ళంటే నిజంగా హృదయం అంతా మోసకరమైనది, దేవునికి హృదయకరమైనది జీవితం. ఎవరైనా మంచోని కోసము మంచోడిని త్యాగం చేస్తాడు, మంచోడిని ఆపద ఆదుకుంటాడు, కానీ చెడ్డవాడిని, మోసగారిని, దుష్టుని, దుర్మార్గుడిని ఆదుకోవడానికి ఎవరైనా వస్తారా? మానవులుగా మనమే ప్రయత్నం చేయం. ఫ్రెండ్షిప్ చేస్తే కొంచెం చేస్తాం, వాడు యాంటీ అయిపోతే ఇటు పెడతాం. కానీ మనము మన క్రియల చేత, చేసల చేత, తలంపుల చేత దేవుని విరోధమై నిజంగా మనం మరణిస్తే నరకాన్ని వీళ్ళని సిద్ధంగా ఉంటుంది. మనలను ఏ పాపం పెరగని, ఏ శాపం ఎరగినటువంటి ఆ దేవుడు మన కోసం ఈ లోకంలో మానవ రూపుగా రావడానికి ఆయన దేవుని దగ్గర తీర్మానం తీసుకుని వచ్చాడు. నేనున్నాను, ఈ లోకానికి వెళ్తాను చెప్పి. అంత గొప్ప దేవుడు చేస్తే అయిపోతుంది కదా, మరి ఎందుకు ఆ విధంగా రావాలి? నిజంగా సంపూర్ణ మానవుడిగా మానవుడు ఏ విధంగా జీవించాలో జీవించే విధానం చూస్తాం. అదే యెషయా గ్రంథం 8వ ఆలోచన చూస్తే 6 నుంచి 14. ఆయన ఆశ్చర్యకుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిత్యుడగు తండ్రి, సమాధానకర్త, అధిపతి అని అతనికి పేరు పెట్టబడను. ఆయన వర్ణించడానికి ఎన్నో లక్షణాలు ఉన్నాయి. అందుకనే కొంతమంది 10,000గా చెప్తారు, 10 కోట్లు చెప్తారు. కానీ నిజంగా మనం చూస్తే యోహాను సువార్తలో భక్తుడైన యోహాను అంటాడు, నిజంగా దేవుని గురించి చెప్పాలి అనుకుంటే, ఆయన వర్ణించాలనుకుంటే, ఒకవేళ సముద్రాన్ని ఇంకుగా వాడుకొని, ఇక పేపర్గా దేనిగా వాడుకొని రాసినా కూడా సరిపోదు. మనకు కనపడే సృష్టి మనం చూసినప్పుడు చంద్రుడు మనకంటే తక్కువ అని అనుకుంటాం, అదే సూర్యుడు చూస్తే పెద్ద అనుకుంటాం. కానీ మనమైతే మనదే గొప్ప అనుకుంటాం కదా, భూమి చాలా గొప్ప అనుకుంటాం. ఎందుకు? 700 కూడా జనాభా ఉంది, ఎంతో రకంగా ఉందని చెప్పి ఎంతో అనుకుంటాం. కానీ చివరికి సూర్యుడు మనకంటే పెద్దవాడు, లేదా పెద్ద అంటే 1.9% గొప్పదంట సూర్యుడు భూమి కంటే. మరి కనిపించేటువంటి సూర్యుడు దగ్గర ఉన్నటువంటి భూమికి దూరంగా ఉండి ఎంతో సూర్యుడి కంటే పెద్దగా ఉన్నటువంటి గ్రహాలు ఉన్నాయి. మరి అవన్నీ ఎక్కడున్నాయి? వాటిని చూడలేము. మరి దీన్నంతా చేసినటువంటి దేవుడు ఎవరంటే ఆయనే త్రియేక దేవుని నామన మనము ఒప్పుకోవాలి. ఇంత సృష్టి ఇంత క్రమంగా నడుస్తుందంటే ఎండాకాలం ఎండ, చలికాలం చలి, ఈ విధంగా 3 seasons ఆఫ్ 4 అంటే ఈ విధంగా జరుగుతుంటే ఒక క్రమం ఉంది. క్రమాన్ని నడిపించడానికి దేవుడు ఉన్నాడు. కాబట్టి ఈ దేవుడు మానవ రూపంగా ఎందుకు వచ్చాడంటే, మనము నిజంగా దేవుని చూడాలంటే మమ్మల్ని వాస్తవంగా చూడొచ్చా? దేవుని చూడాలంటే వాస్తవంగా మనం చూడొచ్చా? చూడలేము. అయితే ఏ విధంగా చూడొచ్చు అంటే, హృదయ శుద్ధి గల వారు ధన్యులు, వారు దేవుని చూచెదరు. మన పాపాన్ని, శాపాన్ని తీసివేసి శుద్ధ హృదయం గలవారుగా, మత్తయి సువార్త 5వ అధ్యాయము 8 మనం చూస్తే 3 నుంచి 10 చూస్తే మనకు ఆ విషయం అర్థమవుతుంది. అంటే ఏ విధమైన స్థితి నుంచి ఏ విధమైన స్థితికి రావాలో దేవుడు ఏర్పాటు ప్రకారంగా, లేఖన ప్రకారంగా ఈ లోకానికి వచ్చి తన స్వరూపాన్ని మార్చుకొని మన రూపుకి వచ్చాడు. అంతేవిధంగా సంపూర్ణ దేవుడుగా మన ఎట కనపరిచాడు.
ఎందుకంటే మానవుడు చేయలేని ఎన్నో కార్యాలు దేవుడు చేస్తాడు. అదే క్రమాన్ని మీరు కూడా నా యందు ఉంటే చేస్తారని చెప్పి వాగ్దానం చేసి తన నమ్మిన బిడ్డల వారి పట్ల ఎంత అద్భుత కార్యాలు ఆశ్చర్యకార్యాలు చేస్తూ ఆయన బిడ్డల ద్వారా దేవుడిగా ఆయన ఇప్పటికీ కీర్తి పొందుతున్నాడు. అంటే మనం ఇచ్చిన గమనించినప్పుడు ఆయన ఎటువంటి వాడంటే గొప్ప దేవుడు, సృష్టికర్త, లయకర్త అని గమనించవచ్చు. ఆ తర్వాత ఎఫ్ఎస్సి 2వ అధ్యాయము మొదటి నుంచి 5వ వచనం చూస్తే అక్కడ ఏమి రాయి ఉంటుందంటే, దయచేసి మీరు బైబిల్ పనులు చెప్తాను. 2వ అధ్యాయము 1 నుంచి 5 చూస్తే అక్కడ మన పరిస్థితి ఏమో ఉంది. మన పరిస్థితి గురించి వ్రాయబడింది బైబిల్ గ్రంథంలో. మనమైతే ఒప్పుకోం. నేను ఎప్పుడు కూడా పుట్టినప్పటి నుంచి ఏ మంచి కార్యము చేస్తూనే ఉన్నా కానీ చెడు ఏమాత్రం చేయలేదు, మాటతో కూడా చేయని చెప్పి మనం అనుకుంటాం. కానీ అక్కడ ఏముందంటే నిజంగా మనము పుట్టుకతోనే పాపులము, దేవునికి అవిధేయులము, దుర్మార్గులము, దుష్టులము. అంటే ఖచ్చితంగా మనం అపరాధులమే. ఎట్లా అంటే రోమిల పత్రిక 3:27 చూస్తే ఏ భేదం లేదు. నేను చాలాసార్లు చెప్తుంటాను. ఎందుకు చెప్తాం ఇదంటే అది లేకుండా మనం ఇక్కడ నుంచి వెళ్ళిపోకూడదు. నేను చాలా మంచివాడిని, చాలా ఈరోజు ఏం చేయలేదు అని అనుకుంటాం. ఏ భేదం లేదు. ఎప్పుడైతే యేసుక్రీస్తు రక్తంలో నీ పాపాలను ఒప్పుకొని విడిచిపెట్టినావు అనుకో, ఎవడో కూడా మన గురించి సర్టిఫికేట్ చేయాల్సిన పని లేదు. మీరు మంచివాడు చెడ్డవాడు అని చెప్పి మనకు సర్టిఫికేట్ చేసే పని లేదు. దేవుడే మనల్ని నీతివంతులుగా తన కుమారులుగా తీర్చడానికి ఆయన ఇష్టపడుతున్నాడు. కాబట్టి మనము మన తలంపుల ద్వారా, మన శరీర క్రియల ద్వారా, అంటే చేతులతో, కాళ్ళతో, అదేవిధంగా మన తలంపులతో ఈ విధంగా అరికాల మొదలుకొని నన్నెత్తి వరకు ఉన్నటువంటి ప్రతి పాపాన్ని తీసివేయడానికి ఆయన మన కోసం ఈ లోకంలో శ్రమను సహించాడు. తర్వాత ఆ శ్రమలు అంటే ఎటువంటివి అంటే మామూలు శ్రమలు కాదు. చివరికి ఆయన శిలువ శ్రమ లేకుంటే శిలువ భరించేటువంటి శిక్ష అంటే అన్ని రకాల శిక్షల కంటే అది గొప్పదిగా ఎంచబడుతుంది. కాబట్టి ఆ విధంగా దేవుడు మన కోసము చేశాడు. నిజంగా ఆ వాస్తవానికి మన పాపాలను బట్టి మనము శిలువవేయబడాలి, మనం మరణించాలి. కానీ మనకు బదులుగా ఆయన మరణించి మనకు జీవం కలిగించడానికి ఆయన సజీవుడిగా 3వ దినమున తిరిగి లేచాడు. అందుకే ఆయన సజీవుడు. ఈ రకంగా చూస్తే ఎంతమందిని గాడ్స్ అండ్ అంటే చెప్పిన వాళ్ళు ఎవరైనా ఉన్నారు ఈ సృష్టిలో అంటే ఇప్పటికీ ఎటువంటి చనిపోయి తిరిగిలేసిన దాఖలాలు ఏమీ లేదని చెప్పడానికి ఎన్నో రకాల ఉన్నాయి. చనిపోయి లేచినటువంటి వ్యక్తి ఎవరు లేరని ఖచ్చితంగా చరిత్ర చెప్తుంది. అటువంటి ఎవిడెన్స్ కూడా ఎన్నో ఉన్నాయి. అయితే యేసుక్రీస్తు ఒక్కరు మాత్రమే చనిపోయి తిరిగి లేచి ఆయన లెక్కల ప్రకారంగా చెప్పాడు. ఆయన లెక్కల ప్రకారం లేచాడు. మనము చనిపోయి మృతులుగా ఉన్నటువంటి మనము నరకానికి వెళ్ళే మన కోసం మరణించి తిరిగి లేచాడు. కాబట్టి మనకు మరణంపై జయమిచ్చాడు. మంచిగా మార్చడం కాదు, మంచిగా జీవించడం కాదు, తర్వాత మన అన్ని రకాలుగా హెచ్చించడం కాదు, చివరికి మరణిస్తే నీవు మోక్షరాజ్యంలో దేవుని కృపార్చన ఉంటావని చెప్పి వాగ్దానం చేసిన దేవుడు. కాబట్టి ఆయన మనం ఆరాధించాలి. ఆయన గొప్పవాడు కాబట్టి ఆరాధించాలని పని లేదు. ఆయన ఉన్నతులు సృష్టికర్త కాబట్టి ఆయన ఆరాధించిన పని లేదు. నీవు నేను మరణిస్తే నరకానికి వెళ్ళాలి. కానీ అటువంటి పరిస్థితి నుంచి రక్షించడానికి తన స్వరూపాన్ని మార్చుకొని మా రూపంగా వచ్చి చివరికి నిన్ను మార్చి నీకోసం నా కోసం తన సంపూర్ణ పవిత్రమైన పరిశుద్ధమైన రక్తాన్ని కార్చి పాపిన నిన్ను, దూషింపడుతున్న నిన్ను, అన్ని రకాలుగా చెడిపోయి నిన్ను మంచివాడుగా తీర్చిది దేవుని కుమారుడిగా తీర్చి నిత్యము యుగాలు కూడా ఆయన రాజ్యంలో నుండి గొప్ప ఘనతనిచ్చాడు. కాబట్టి నిజంగా మనం ఆరాధించాలి. ఎవరు ఆ పని చేయలేదు. కానీ యేసుక్రీస్తు వారు మాత్రమే ఈ లోకంలో చేసి ముగించి మనకి అప్పగించాడు. ఈ విధమైన గొప్ప దేవుణ్ణి ఆయన స్వయంభవుడు. ఎవరు చేసినవాడు కాదు. ఆయన ఇది చేసింది అక్కడ పెట్టినవాడు కాదు. ఎందుకు? ప్రపంచంలో 750 కోట్ల జనాభాని ఒకరి యొక్క సృష్టించకుండా సపరేట్గా చేశాడు కదా. మరి అటువంటి దేవదేవుణ్ణి ఆయన ప్రభావమహాన్ని బట్టి, మహాత్యాన్ని బట్టి ఆరాధించాలి. అంతేకాకుండా మనము పాపలమై ఉండగా, అపరాధులమై ఉండగా అగ్నిగుండానికి ఆగుతున్నటువంటి మనలను ఆయన ప్రేమించి పరిశుద్ధులుగా చేసి మనం పరిశుద్ధులుగా చేసుకోలేం. ఎంత మంచి పని చేసినా, ఎంత గొప్ప కార్యం చేసినా మనం నిజంగా అవినీతివంతమైన పాపలమే. అన్ని రోగాలకి మెడిసిన్ ఉంది, ఇంక్లూడింగ్
కరోనా. చనిపోతారన్నారు, కానీ కరోనా నుంచి జయించిన వాళ్ళు మనంతా ఎంతో సాక్ష్యం ఉన్నారు. కానీ పాపానికి మందు ఉందా? ఎవరు కనిపెట్టారా? కనిపెట్టబోతారా? అది ఎవరి చేత కాదు. కాబట్టి దేవదేవుడు ఆ పని చేసి ముగించి మనల్ని పాపరహితులుగా, నిర్దోషులుగా చేసి మనల్ని తన కుమారుడు చేసుకోవడానికి ఇష్టపడుతున్నాడు. అంత గొప్ప దేవుణ్ణి మనం ఎలా ఆరాధించకుండా ఉండాం అంటే ఉండగలం? ఖచ్చితంగా ఆరాధించాలి. చిన్న మేలు చేస్తే థ్యాంక్స్ చెప్పే మరణంపైనే జయనిచ్చినట్టు దేవునికి కదా. ఈ రకంగా ఎప్పుడైనా మరణించవచ్చు, ఒకవేళ కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే కొంత కలంచవచ్చు. ఇంకా మనం చూస్తున్నాం చరిత్రలో 140 ఏ విధంగా చేతున్నా ఎంత వయసున్నా జీవిస్తే నేనేం కామెంట్ చేయలేదు, కానీ దేవుడు లేకుండా సజీవుడైన దేవుడిని నీ దేవుడుగా లేకుండా మరణిస్తే నీకు అగ్నిగుండమే. అయితే ఎప్పుడు చనిపోయినా, ఏ పరిస్థితుల్లో చనిపోయినా అంత అంటున్నాం కదా. ఏమని? కరోనా టైంలో ఎక్కువ చనిపోయింది పాస్టర్లే. ఏమీ కాదంటారా? చనిపోకూడదా? చనిపోయి నువ్వు ఎలా ఉన్నావు? చనిపోతే ఎలా ఉన్నావు? వాళ్ళు దేవదేన కలిగి ఉండి మరణించిన ఈ క్షణమే దేవునితో ఉంటామన్నటువంటి గొప్ప నిరీక్షణ కలిగి ఉండి చనిపోయారు. అంతకంటే ఏముంటుంది? ఎన్నాళ్ళు జీవిస్తే ఉంటుంది కదా. మనం సాధన చెప్తాం చాలా వాడికి కదా. కడవడైతే కరంపాలు కదా, ఎంత కొంచెమైనా ఆవు పాలు అని చెప్పి చెప్తున్నాం. అంటే ఇది జీవితం ఎంతో ఎప్పుడో తెలియదు. చనిపోయే లోపల, ఈ జీవితం ముగించే లోపల దేవదేవుని కలిగి ఉంటే అంతకంటే ధన్యకరణ విషయం ఈ లోకంలో ఏది లేదు, ఏది లేదు కూడా. అటువంటి జీవితాన్ని కలిగి ఉన్నటువంటి ఇక్కడ చిన్న వాళ్ళు ఎలా ఉంటే నిజంగా ధన్యులమే దండాలమే. నేను చెప్పడం కదా, అది ఏంటది? యేసుక్రీస్తు ఉన్నవారు ధన్యులు. నేను చెప్పే మాట కాదు, అక్కడండి బైబిల్. దేవుడు చెప్తే దాంట్లో ఏముంటుందిగా? మనం చెప్పకపోవచ్చు. దేవుడు మనల్ని నీతి బదులు తీర్చి తన రాజ్యంలో గొప్ప ధనం ఇచ్చాడు, నీకు బదులుగానే వరించాడు, చివరికి నీకు నిత్య జీవనం ఇచ్చి పూజిస్తున్నాడు. అటువంటి గొప్ప దేవుణ్ణి మనసారా హృదయమారా ఒకటి మాటతో దేవుని స్తుతించడానికి ప్రయత్నం చేస్తామా? ఒకవేళ ఈ విషయాన్ని ఎన్నో రకాలుగా వింటారు, ఎంతమంది ద్వారా వింటారు, కానీ ఈరోజు నీతో దేవుడు సంధిస్తున్నాడు. ఇదే నీకు నిజంగా దేవునికి మొరపెట్టి ఆయన మన మొరను విని ఆలకించి నీకు జీవనం ఇవ్వడానికి ఆయన ఎప్పుడు కూడా సిద్ధంగా ఉన్నాడు. ఏదో టైం కాదు, ఎనీ టైం ఆయనకు ఇష్టమైన జీవితం జీవించడానికి నీవు ఒప్పుకొని జీవిస్తే, విడిచిపెట్టి ఆయన అందుకొని జీవిస్తే ఇప్పుడైనా నేను నీతిమంతులు చేసి తన రాజ్యంలో చేర్చుకోవడానికి ఇష్టపడుతున్నాడు. అంత గొప్ప దేవుణ్ణి మనం ఏం చేయలేము. మనకి ఏం చేయడం తక్కువే. ఏం చేస్తాం మనం? మామూలుగా ఎన్నో రకాలుగా పూజ చేస్తాం. పూజలు అంటే వర్షిప్, పూజ అంటే మరొక ఫీల్ కాకండి. మనము పూజించే విధానం ఏమంటే శుద్ధ హృదయంతో. అదేదో కొట్టి తెల్లగా ఉంది కాబట్టి నా హృదయం తెల్లగా ఉంది కేర్నాట్, హృదయ శుద్ధి గలవాడు ధన్యులు అని చెప్పాం. తర్వాత దేవుని దగ్గర ఏమో తీసుకుని వచ్చి ఆయన పూజించే పని లేదు. శుద్ధ హృదయంతో ఆయన పూజిస్తే అదే ఆయనకి గొప్ప కానుక. నీవు నేను ఆయనకి ఏమిచ్చిన కొదవే. ఆయన తక్కువడు. ఆయన సృష్టిపైన అధికారం, సృష్టి అనేది ఆయనకి ఏమిచ్చి మనం రుణం తీసుకుంటాం? ఈ మేలుకి కదా. ఏమైనది? ఎవరు చేయలేనటువంటి, ఎవరు చేయకుండా మేలు చేశాడు. అంత గొప్ప మేలు చేసిన ఆ గొప్ప దేవుని ప్రభావ మహత్యాన్ని కొనియాడుతూ పూజిస్తూ మన విషయంలో ఆయన చేసిన మేలు బట్టి నిజంగా మనం ఆరాధించడానికి భద్రమైన ఆ విధంగా ఆయన ఆరాధించడానికి సిద్ధపడిన వాళ్ళంతా కూడా దేవుని ఆరాధిస్తాం. అటువంటి అనుభవం లేని వాళ్ళకి నిజంగా ఇప్పుడే ఆయన మొరపెడితే ఆయన మనమే ఆలోచిస్తే నిన్ను కూడా తన బిడ్డగా, కుమార్తెగా చేసుకోవడానికి ఇష్టపడుతున్నాడు. అటువంటి దేవదేవుణ్ణి ఉదయకలసం ఆరాధిస్తామా? ఉదయకలసం ఆరాధిస్తామా? నిజంగా ఆయన ఆరాధిస్తాం. ఆయన మహాన్ బట్టి, మహత్యాన్ని బట్టి, ప్రభావం బట్టి, మేలును బట్టి, శిలువ మీద ఆయన చేసిన శ్రమలను బట్టి, మన చేసిన పవిత్రతను బట్టి, పరిశుద్ధ కార్యాలను బట్టి, అదేవిధంగా ఆయన మరణ పునరుత్థానాలను బట్టి ఆయన స్తుతిస్తాం, ఆరాధిస్తాం. దయచేసి అందరూ కూడా తలలు వంచి కళ్ళు మూసుకుడితే ఆరాధించడానికి సిద్ధపడే వాళ్ళంతా కూడా ఆరాధిస్తుండగా అటువంటి అనుభవం లేని వాళ్ళు నిజంగా ఆయన మనవిని ఆలకించడానికి ప్రయత్నం చేయండి.